చూడండి మేము అగ్రహారం వచ్చినాం పొలం దగ్గరికి. మా అన్నయ్య అల్లుడిని ఇద్దరు కొడుకులు ఎత్తుకొని వస్తున్నాడు. మా నాన్న వరాలు తీస్తున్నాడు. ఓ బంటి అని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. ఇగో ఇట్లాంటి డైలాగులు వేస్తున్నారు. మా నాన్న పొలంలో వంగ పెడితే వీళ్ళందరికీ డైలాగులు వస్తాయి అంటున్నాడు. రొయ్యలు కాదురా, ఎర్రలు. ఇట్లుంటే సిటీలో పెరిగితే ఎర్రలకు రొయ్యలకి తేడా తెలియదు. ఓకే బాయ్. ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం. తర్వాత చేపలు పట్టడానికి వెళ్తాం మేము, అప్పుడు అప్లోడ్ చేస్తాం. జస్విన్ మా అన్నయ్య కష్టం అదే కదా, అస్సలు అలా కష్టం చూడండి. పడ్డదిరా. చూపియనే జరగరా, నేను జరగరా, వీడియో తీస్తున్నా. అసలు అశ్విని శ్రమ మా అన్నయ్య శ్రమ ఫలించింది. చేపలు పట్టిన అప్పుడు ఉన్నది కూడా పోద్ది. మళ్ళా అదే ఆ మగ్గలేసి ఇంకోటి పట్టండి. కవర్ కాదు, మగ్గలేసి ఇంకోటి పట్టండి, పోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్ చూడండి, ఇంకోటి వచ్చింది. ఇంకోటి పట్టినాం. ఫస్ట్ ఒకటి చాలన్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. ఒకటి పడతా ఉంటే ఇంకో ట్రై చేయి అంటున్నారు. వీళ్ళ కష్టం చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంతమంది ఎన్ని చేపలు, ఆల్రెడీ 4 చేపలు పట్టిరు. ఇప్పుడు ఇంకా కొన్ని చేపల కోసం వీళ్ళ వేట కొనసాగిస్తున్నారు. ఇంకా 3 చేపలు ఫ్యామిలీలో. 4 పట్టిరా, ఇప్పుడు 3 పట్టిరా. అయితే ఇంకొక 3 పట్టండి. వేడి చేపల కథ రీక్రియేట్ చేస్తారంట. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మేము? 3, 6, తాతయ్యతో 7 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి 7. ఇప్పుడు ఆ 7 చేపల్ని మేము తీసుకెళ్ళి ఎండబెడతాం. అందులో ఒక చేప ఎండదు. చేప ఎందుకు ఎండలేదు అంటే అశ్విన్ అడ్డం వచ్చిండు అని చెప్తుంది చేప. అశ్విన్ ఎందుకు అడ్డం వచ్చినావు అంటే నాకు మమ్మీ అన్నం పెట్టలేదు అంటాడు. మమ్మీ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే ఊరికే సతాయిస్తున్నాడు అందుకే పెట్టలేదు అంటాడంట. తర్వాత అప్పుడు ఎందుకు అశ్విన్ సతాయిస్తున్నావు అంటే మరి ఊరికే నాకు కోపం తెప్పిస్తే సతాయించినా, నేను చేపలు పడుతుంటే డిస్టర్బ్ చేస్తుంటే అంటాడంట. ఇదే 7 చేపల కథ. లాస్ట్ చేప విహాన్ది. చూపి ఎంత సైజు ఉందో. విహాన్ ఎంత సైజు, ఇది చూపి విహాన్ అంత సైజే ఉంది. అది 6 చేపలు పడ్డాయి. ఇదిగో చూడండి, విహాన్ చేప తర్వాత ఇంకో పెద్ద చేప పడింది. మేము 7 చేపలు పట్టాలనుకున్నాం కానీ మాకు 6 చేపలు దొరికినాయి. ఇప్పుడు మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పట్టిన చేపలన్నీ ఇక్కడ చిన్న గుంతలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అన్నీ కలిసి లాస్ట్లో తీసుకొని వెళ్తాం. అశ్విన్ చూడండి, కవర్లో ఏంటి తీసుకెళ్ళిపోదాం అంటుండవు. చూడ పాపం అది ఎలా కొట్టుకుంటుందో కవర్లో. ఓ వాటర్లో వేసేసినాం. నైస్. అమ్మ అది ఎలా దునుకుతుందో చూడండి. అది ఇక చిన్న గుంతలు వేసినాం. 6 చేపలకి గుంతలు ఉన్నాయి. ఇప్పుడు మా అన్నయ్య మళ్ళీ వేడ చేప కోసం కూడా వెళ్ళిండు. అదే కదా, మా వాళ్ళు 7 చేపలు పట్టిన దాకా బయటికి రారంట. చూడండి మా వాళ్ళు మళ్ళీ ఉరుకుతున్నారు ఇంకో చేప కోసం.
ఇవాళ ఇవన్నీ 7 చేపలు తీసుకురావాలి, వాటిని కర్రీ చేసుకోవాలి, చేపల పులుసు పెట్టుకోవాలి, తినాలి. హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ కంప్లీట్ చేసి మేము బయలుదేరాలి. ఓకే, మళ్ళీ వేరే చేప చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుంతలో ఉన్న నీళ్ళని బయటికి తోడి ఆ గుంతల చేపల్ని కవర్లు వేసుకొని వస్తాం. మేము 7 చేపలు పడదామనుకున్నాం కానీ దొరకలేదు, 6 దొరికినాయి, ఎర్రలు అయిపోయినాయి. ఇంకా కాబట్టి 6 చేపల కథతోటే మేము స్టోరీ కంప్లీట్ చేస్తున్నాం. 7వ చేప అయితే సేమ్ స్టోరీ ఉంటుంది కదా, అందుకని మేము 6 చేపల కథతోటి న్యూ స్టోరీ క్రియేట్ చేస్తున్నాం. అశ్విన్, ఏం చేస్తున్నావు? చేపలు పడుతున్నట్లేదు, నాచు పడుతున్నట్టుంది. దర్శిన్ మళ్ళీ ఇంకొంచెం ఎర్రలు తీసుకొస్తున్నాడు కానీ ఇక మాకు ఓపిక లేదు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నిహాల్ మా నాన్న అక్కడ ఉన్నారు, నిహాల్ ఉరికొస్తున్నాడు. ఇలా ఉన్న వాటర్ అన్నీ తీయాలి ఇప్పుడు. అదే కవర్ పట్టుకో అశ్విన్, పట్టుకోండి ఇక, పట్టుకో మళ్ళీ కరుస్తుంది. ఒకటి దొరికింది, ఇప్పుడు మళ్ళీ 6 చేపలు బయటికి తీయాలి, తీస్తున్నాం. ఉంటాయిలే, ఆ గుంతలోనే ఉంటాయి. ఆ గుంతలో నీళ్ళని ఇట్లా బయటకి చేతులతో తీస్తున్నప్పుడు చేతులకు వస్తున్నాయి ఆ చేపలు. ఒకటొకటి దొరుకుతున్నాయి, ఇవి తీసుకొని వెళ్ళిపోతాం. బాయ్. ఇంతటితో మా వేట పూర్తి.